మనకు నచ్చినట్టు నవ్వుదాము అంటే పిచ్చోడు అంటారు. తనివి తీరా ఏడుద్దాము అంటే పిరికోడు అంటారు. నిజాయితీగా ఉంటే చేతగానోడు అంటారు. ఆత్మగౌరవంతో బతుకుదాము అంటే గర్విష్ఠుడు అంటారు. ఇదంతా కాదు, ఎవడు ఎక్కడ పోతే మనకెందుకు అంటే స్వార్థపరుడు అంటారు. మరి ఇంకా ఎట్ట బ్రతకాలి అని ఆలోచించేలోపే కాళ్ళు చూపుతాం. లోకమంతా మెచ్చేటట్టు బ్రతకాలి అంటే ఇది అయ్యే పని కాదు. నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకు అంతే. ఏదైనా అంతే, మన జీవితం. ఎదుటోళ్ళకి నచ్చినట్టు మనం బతకలేం కదా. మనకు నచ్చినట్టుగా మనం బతుకుతాం అంతే. వాళ్ళకు నచ్చినట్టు వీళ్ళకి నచ్చినట్టు బతకాలి అంటే ఇంకా ఇది అయ్యే పనే కాదు ఇక, అంతే. ముగ్గు బాగుంటే కామెంట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ముగ్గులు వేస్తున్నా కానీ సక్సెస్ అవ్వలేకపోతున్నాను. మనకు నచ్చినట్టుగానే బ్రతకాలి. నవ్వినా తంటారు, ఏడ్చినా తంటారు. శుభ్రంగా బ్రతుకుతున్నాము అని నవ్వుదామా అంటే నవ్వు చూడలేరు. ఏడుస్తున్నాము అంటే ఏడిసే మనల్ని చూసి నవ్వుతారు. అట్లా ఉన్న లోకం ఇప్పుడు. ఏం చేస్తాం? ఎలాగోలా బ్రతికేయటం. ఏం చేస్తాం భూమి మీదకి వచ్చిన తర్వాత? ముగ్గులు వేసేదాన్ని వేయటం మానేసేసాను. మళ్ళీ వేద్దామని చెప్పి ముగ్గులు ఆపేటప్పటికి వచ్చిన వ్యూస్ కూడా పోతున్నాయి. ఏమో చూద్దాం. బాగా వేసాను లేదా కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్, సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి. కొంచెం సపోర్ట్ చేస్తే ఎవరైనా కూడా కొంచెం మన సాయం ఏంటంటే మనకు చేతనైంది కొంచెం సపోర్ట్ చేయండి. లైక్ చేశారంటే ఇంకోళ్ళు వెళ్తుంది వీడియో, అప్పుడన్నా కొంచెం వ్యూస్ అన్నా వస్తాయని ఆశ. అంత స్లోగా వేస్తున్నాను ఏంటని చూస్తున్నారా? ఏం చేస్తాం? జ్వరాలు వచ్చినప్పుడు నొప్పులు వచ్చినాయి కదా అందరికీ, నాకు కూడా అలాగే వచ్చినాయి. కదలేకపోతున్నా, నొప్పులు వస్తున్నాయి. అందరికంటే మా కళ్ళే ఉన్నాయి, మీకెళ్ళే ఉన్నాయో లేదో కానీ. ఏదో సుత్తి మాట్లాడుతున్న బోరు కొడుతుంది. లైక్ చేయండి ప్లీజ్.